బల్క్ డ్రగ్ పార్కుకు వ్యతిరేకంగా అనకాపల్లి జిల్లా రాజయ్యపేట గ్రామస్తుల పోరాటం కొనసాగుతోంది. పోలీసులు గ్రామస్తులతో చర్చలు జరుపుతున్నారు. పెద్ద సంఖ్యలో పోలీసులు రాజయ్యపేటకు చేరుకున్నారు. నక్కపల్లి తహసీల్దార్ కార్యాలయంలో తాజా పరిస్థితిని పోలీసు ఉన్నతాధికారులు సమీక్షిస్తున్నారు. బల్క్ డ్రగ్ పార్కుకు వ్యతిరేకంగా అనకాపల్లి జిల్లా రాజయ్యపేట గ్రామస్తుల పోరాటం కొనసాగుతోంది. పోలీసులు గ్రామస్తులతో చర్చలు జరుపుతున్నారు. పెద్ద సంఖ్యలో పోలీసులు రాజయ్యపేటకు చేరుకున్నారు. నక్కపల్లి తహసీల్దార్ కార్యాలయంలో తాజా పరిస్థితిని పోలీసు ఉన్నతాధికారులు సమీక్షిస్తున్నారు. బల్క్ డ్రగ్ పార్కుకు వ్యతిరేకంగా అనకాపల్లి జిల్లా రాజయ్యపేట గ్రామస్తుల పోరాటం కొనసాగుతోంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర టెలిఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. రవిచంద్ర, ఓకే, బల్క్ డ్రగ్ పార్క్ వ్యతిరేక పోరాటానికి కేంద్రంగా ఉన్న రాజయ్యపేట గ్రామం పూర్తి స్థాయిలో పోలీసు వలయంలోకి వెళ్లిపోయింది. గ్రామం మొత్తాన్ని కూడా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. దాదాపు 2000 మంది పోలీసులు గ్రామాన్ని చుట్టుముట్టిన పరిస్థితి. ప్రస్తుతానికి ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున పోలీసులు డిప్లాయ్మెంట్ జరుగుతూనే ఉంది. మొత్తం రేంజ్ పరిధిలో ఉన్న పోలీసులందరినీ కూడా ఈ ప్రాంతానికి తీసుకుని వస్తున్నారు. వివాదాస్పదంగా మారిన బల్క్ డ్రగ్ ప్రాజెక్టు పైన ఒక చర్చలు జరగాల్సి ఉంది. ఈరోజు గ్రామ సభను నిర్వహించడానికి కలెక్టరు ముందుగా ఒక డేట్ను ఫిక్స్ చేసి ఈరోజు గ్రామానికి వస్తామని చెప్పారు. అప్పటి వరకు కూడా పనులను నిలిపివేయమని ఆదేశాలు జారీ చేశారు.